నేను చాలా సినిమాలు చూశాను భయ్య. సినిమాలు చూసి ఏడ్చాను కూడా. కోవిడ్ లాక్డౌన్ ఎత్తేసిన తర్వాత సినిమా థియేటర్స్ ఓపెన్ చేశారు. అప్పుడు 83 అనే మూవీ రిలీజ్ అయింది. ఆ సినిమా చూసి పిచ్చి పిచ్చిగా ఏడ్చాను. మాస్క్ వేసుకొని ఉన్నాను, మాస్క్ తడిచిపోయింది కూడా, అంతలా ఏడ్చాను. అదే కాదు, చాలా సినిమాలు చూశాను. ఫుల్ గా ఏడుస్తాను నేను. ఎమోషనలీ కనెక్ట్ అవుతుంది సినిమాకి. బాడీ షేక్ అయిపోయేలాగా ఏడుస్తూ ఉంటాను అనమాట. పక్కన వాళ్ళు చూసి ఏంట్రా బాబు వీడు ఇలా ఉన్నాడు అనుకుంటారు, బట్ దట్స్ ద వే ఐఎమ్. అండ్ మీరు సినిమా చూసి ఏడిస్తే చాలా స్ట్రాంగ్ మనిషి అని అర్థం. సో ఏడవడం తప్పేం కాదు. సో సిరాయ్ అని ఒక మూవీ చూసాను భయ్య, తమిళ మూవీ, తెలుగులో డబ్ అయింది. చాలా మంది మన సబ్స్క్రైబర్స్ భయ్య చూడి సినిమా సూపర్ ఉందని రికమెండ్ చేశారు. చూసి నువ్వు రివ్యూ ఇవ్వాలని చెప్పారు. సో చూసాను ఫైనలీ. ఎలా అనిపించింది అంటే మూవీ, తమిళ వాళ్ళు చాలా సినిమాలు తీస్తారు భయ్య. ఈ జైల్ బ్యాక్ డ్రాప్, ప్రిజన్, పోలీస్ స్టేషన్ ఇలాంటి బ్యాక్ డ్రాప్ లో. ఇప్పుడు విచారణ అని ఒక సినిమా ఉంది, వెట్రిమారన్ గారు తీశారు. తర్వాత రైటర్ అని ఒక సినిమా ఉంటది, సముద్రగని గారు ఉంటారు దాంట్లో హీరో. ఆ సినిమా కూడా నాకు మస్తు నచ్చింది. ఆ సినిమా రికమెండ్ చేశాను. అది కూడా తమిళ నుంచి వచ్చింది. తెలుగులో ఒక సినిమాని రీమేక్ చేశారు, కోట బొమ్మాలి పిఎస్ అని. అది ఏ లాంగ్వేజ్ నాకు తెలియదు, తమిళే అనుకుంటున్నా. సో అది కూడా పోలీసుల చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అది కాకుండా ఇప్పుడు లేటెస్ట్ సిరాయ్. సిరాయ్ అంటే అర్థం జైలు, కన్ఫైన్మెంట్, ప్రిజన్. ఈ సినిమా బేసిక్ ప్లాట్ ఏంటంటే భయ్య, ఒక పోలీస్ ఆఫీసర్ ఉంటాడు. లాంగ్ ఎస్కాట్ అని ఒక పదం గురించి తెలుసుకున్నాను నేను పోలీస్ టర్మినాలజీలో, పోలీస్ జార్గన్ లో. లాంగ్ ఎస్కాట్ అంటే ఒక ఖైదీ ఉంటాడు, ఆయన ఒక ప్లేస్ కి తీసుకెళ్లాలి, చాలా దూరం ప్రదేశం. సో ఆయనతో పాటు ఇద్దరు ముగ్గురు పోలీసులు వెళ్తారన్నమాట. యూజువలీ కోర్ట్ కి తీసుకెళ్తారు, ఎస్కాట్ గా వీళ్ళు వెళ్తారు, ప్రిజనర్ కి ఎస్కాట్ గా. ప్రిజనర్ తో పోలీస్ ఆఫీసర్ కనెక్ట్ అయిపోతాడు. ఎలా కనెక్ట్ అవుతాడు, ఎందుకు కనెక్ట్ అవుతాడు, ఆయనని బయటికి తీసుకురావడానికి హెల్ప్ చేస్తాడు. ఆ హెల్ప్ హెల్ప్ఫుల్ గా ఉంటుందా లేదా, అసలు ఆ వ్యక్తి జైల్లోకి ఎందుకు వెళ్తాడు, 5 years జైల్లో ఎందుకు మగ్గుతాడు అనేది సినిమా. తెలుగులో చూసాను భయ్య, డబ్బింగ్ మస్తు ఉంది. ఎస్పెషల్లీ డైలాగ్స్ మస్తు అనిపించారు నాకు. స్టార్టింగ్ పోర్షన్స్ డైలాగ్ బాగా రాశారు. ఓపెనింగ్ సీన్ ఈ సినిమాలో హైలైట్ భయ్య. విక్రమ్ ప్రభు గారు ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ ప్లే చేశారు. ఆయన తెలుగులో ఘాటి అనే సినిమా చేశాడు, చెత్త సినిమా అది. తమిళ్లో ఆయన ఫస్ట్ మూవీ నేను చూసింది కుంకి, ఎలిఫెంట్ చుట్టూ తిరిగే సినిమా. అది మస్తు ఉంటుంది ఆ సినిమా, పాటలు బాగుంటాయి. దాంతో ఆయన సినిమా ఇదే నాకు నచ్చింది. యాజ్ అ పోలీస్ ఆఫీసర్ మస్తు చేశారైనా, యాప్ట్ గా ఉన్నారు. ఈ సినిమా ఒక కపుల్ చుట్టూ తిరుగుతుంది భయ్య, యంగ్ కపుల్. వాళ్ళిద్దరు పర్ఫార్మెన్స్ కూడా బాగుంది. చాలా నైవ్ గా, చాలా ఇన్నోసెంట్ గా ఉన్నారు. అదే పోర్ట్రే చేశారు. హీరో అసోసియేట్ డైరెక్టర్ అంట ముందు. ఇది ఆయన ఫస్ట్ మూవీ అంట, గూగుల్ చేశాను. సినిమా ఓపెనింగ్ గ్రేట్ గా ఉంటే అడ్వాంటేజ్ ఏంటంటే సినిమా చూడబుద్ధి అవుతుంది. ఈ సినిమా అందుకే చూసాను నేను. అండ్ పోలీసుల్ని బాగా చూపించారు భయ్య ఈ సినిమాలో. డైరెక్టర్ ప్రాపర్ క్యారెక్టర్ స్టడీ చేసినట్టు ఫీలింగ్ కలిగింది నాకు. ఓ 4-5 ప్లేసెస్ లో ఎమోషనల్ అయ్యాను, ఏడ్చాను. అండ్ క్లైమాక్స్ సూపర్. అంటే నేను క్లైమాక్స్ గురించి ఎక్కువ చెప్తే స్పాయిలర్ ఇచ్చినట్టు అవుతుంది. మీరు చూడండి సినిమా. సిరాయ్ ZEE5 లో ఉంది, తెలుగులో ఉంది. మస్ట్ వాచ్ మూవీ. నేను ఓటీటీ సినిమాలకి టమాటోలు ఇవ్వను, సో మీరు టమాటోలు ఎక్స్పెక్ట్ చేయకండి. నేను ఎలా ఫీల్ అయ్యానో ఈ రివ్యూలో మీకు తెలిసిపోతుంది. సో దాన్ని బట్టి నాకు ఎంత నచ్చిందో మూవీ మీకు అర్థమైపోతుంది. సో డెఫినెట్లీ రికమెండ్ చేస్తాను సిరాయ్ మూవీ. డూ వాచ్ ఇట్. ఒకవేళ మీరు ఈ సినిమా చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ జస్ట్ ఇన్ కేస్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. పుచ్చు.